నమస్తే ఫ్రెండ్స్, నా పేరు మెలికిజేద గాంధీ. ఈ రోజు మనం ఒక అద్భుతమైన విషయాన్ని చర్చించబోతున్నాం. అదే నమీబియా దేశానికి చెందిన ఒక ఆవిష్కర్త సిమ్ కార్డు లేకుండా ఫోన్ కాల్స్ చేయడం సాధ్యపడే టెక్నాలజీని అభివృద్ధి చేశాడు. మనందరికీ తెలిసినట్లుగా సిమ్ కార్డు లేకుండా ఫోన్ యూజ్ చేయడం అసాధ్యం అనిపిస్తుంది. కానీ ఈ ఆవిష్కర్త తన తెలివితో టెక్నాలజీపై ఉన్న అవగాహనతో ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఎలా చేశాడు, ఇది ఏ విధంగా పనిచేస్తుంది, ఇందులో ఉన్న టెక్నాలజీ ఏంటి, సో ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు ఒక కొత్త విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఈ చారిత్రాత్మక ఆవిష్కరణను చేసిన వ్యక్తి పేరు సైమన్ పీటర్స్ లేదా సైమన్ జోష్. చిన్ననాటి నుంచి టెక్నాలజీపై ఆసక్తి కలిగిన సైమన్ తన ఊర్లో టెలికాం సేవలు అతి తక్కువగా ఉండటం వలన ఎన్నోసార్లు సంభాషణ జరగకపోవడం చూసి అతి తీవ్రంగా ప్రభావితమయ్యాడు. సో ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ కనుగొనాలన్న ఆవేశంతోనే అతను పరిశోధన స్టార్ట్ చేశాడు. గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీ లేకపోవడం వల్ల అతని దృష్టిని ఆకర్షించింది. ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన తర్వాత అతను తక్కువ వనరులతో ఎక్కువ సాధించగలిగే టెక్నాలజీపై దృష్టి పెట్టాడు. అతని గోల్ ఏంటంటే సిమ్ కార్డు అవసరం లేకుండా కాల్స్ చేసే టెక్నాలజీని అభివృద్ధి చేయడం. సో ఈ ఆవిష్కరణకు శ్రమ, తెలివితేటలు మరియు టెక్నాలజీ విజ్ఞానంతో పాటు సామాజిక సంకల్పం కూడా ప్రధానంగా ఉన్నాయని చెప్పాలి. జనరల్ గా మొబైల్లో ఫోన్ కాల్స్ చేయాలంటే సిమ్ కార్డు చాలా అవసరం. కానీ సైమన్ డెవలప్మెంట్ చేసిన టెక్నాలజీకి భిన్నంగా ఇది వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా పనిచేస్తుంది. ఈ ప్రాసెస్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నంత మేరకు వాయిస్ కాల్స్ చేయవచ్చు. అయితే దీని ప్రత్యేకత ఏంటంటే ఈ వ్యవస్థలో సెల్ ఫోన్ నెట్వర్క్ అవసరం లేకుండా ప్రత్యేకంగా రూపొందించబడిన రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీని ఉపయోగించి కాల్స్ చేస్తారు. ఇది వైఫై నెట్వర్క్, లోకల్ మైక్రో టవర్స్ లేదా బ్లూటూత్ వంటి తక్కువ పరిధి కమ్యూనికేషన్స్ ద్వారా పనిచేస్తుంది. యూజర్ అప్లికేషన్ లేదా ప్రత్యేక హార్డ్వేర్ ద్వారా ఇది పరికరాలకు కనెక్ట్ అవ్వడం వల్ల కాల్స్ సాధ్యమవుతుంది. ఇందులో ఉపయోగించే ఇన్స్క్రిప్షన్ టెక్నాలజీ వల్ల భద్రత పరంగా కూడా ఇది విశ్వసనీయంగా ఉంటుంది. సైమన్ ఉపయోగించిన ప్రధాన టెక్నాలజీలో ఒకటి సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియో. దీని సహాయంతో ప్రత్యేకమైన ఫ్రీక్వెన్సీలు కంట్రోల్ చేయగలుగుతారు. ఇది సిగ్నల్స్ ను డిజిటల్ గా మార్చి ఇతర పరికరాలతో కనెక్ట్ చేస్తుంది. సో దీని ద్వారా కంట్రోల్ డెవలప్మెంట్ చేయడం చాలా ఈజీ. అలాగే అతను ఓపెన్ సోర్స్ లైబ్రరీలను వినియోగించి చౌకగా పనిచేసే ప్రోటోటైపులను రూపొందించాడు. గూగుల్ ఫైర్ బేస్, MQTT వంటి క్లౌడ్ కమ్యూనికేషన్ టూల్స్ ద్వారా డివైస్ల మధ్య మెసేజ్ ట్రాన్స్మిషన్ ని నిర్వహించాడు. డేటా నెట్వర్క్ లేకుండా లోకల్ నెట్వర్క్ ద్వారా డివైస్ టు డివైస్ కమ్యూనికేషన్ చేయడం అతని టెక్నాలజీలో ప్రత్యేకత. ఇది కేవలం సాంకేతిక విజయం మాత్రమే కాదు, సామాజిక అవసరాలు కూడా సమాధానం కూడా. ఈ ఆవిష్కరణ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 3.5 బిలియన్ మంది కనెక్టివిటీ లేని ప్రజలకు సహాయం అందుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో, నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో లేదా ప్రకృతి విపత్తుల సమయంలో సంప్రదింపులు కట్ అయిన ఈ టెక్నాలజీ ద్వారా తిరిగి కమ్యూనికేషన్ అందించవచ్చు. ఇది అత్యంత తక్కువ ఖర్చుతో పనిచేయగలిగే విధంగా రూపొందించబడినందున అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఇది గొప్ప వరం వంటిది. అలాగే మిలిటరీ, ఎమర్జెన్సీ సర్వీసులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగాల్లో కూడా ఇది అపారంగా యూజ్ అవుతుంది. చౌకగా, సులభంగా మరియు యాక్సెస్ చేయదగిన కమ్యూనికేషన్ మార్గాల కోసం ఇది ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. సైమన్ యొక్క ఈ ఆవిష్కరణకు ఆల్రెడీ ఇప్పటికే అనేక ఇంటర్నేషనల్ సంస్థలు ఆసక్తిని వ్యక్తం చేశాయి. ఫ్యూచర్ లో దీన్ని పెద్ద స్థాయిలో ప్రొడ్యూస్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇది ఇప్పటికే ప్రోటోటైప్ దశలో ఉన్నప్పటికీ కమర్షియల్ యూసేజ్ కు రానున్న సంవత్సరాల్లో తీసుకురావాలనే ప్రణాళికలో ఉన్నారు. దీన్ని బేసిక్ ఫోన్లకు, చిన్న కమ్యూనిటీ డివైజ్లకు మోడిఫై చేసి విడుదల చేయాలనే ప్రణాళిక. అయితే రూల్స్ మరియు రెగ్యులేటర్ పరంగా కొన్ని సవాళ్లు ఎదురవ్వచ్చు. అయినప్పటికీ ఈ టెక్నాలజీని డెవలప్మెంట్ చేసి ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి తేవడమే సైమన్ యొక్క దృఢ సంకల్పం. సో సిమ్ లేకుండా కాల్స్ చేయడం అనేది ఊహించలేని ఆవిష్కరణ. కానీ సైమన్ జోష్ దీన్ని నిజం చేశాడు. అతని ఆవిష్కరణ సమాజానికి ఎంతగానో అవసరమైన మార్గాన్ని చూపిస్తుంది. ఇది కేవలం ఒక ఆవిష్కరణ మాత్రమే కాదు, అవసరానికి ఒక స్పందన. ఫ్యూచర్ లో మరిన్ని సమస్యలకు పరిష్కార మార్గంగా ఇది నిలవగలదు. సో మనం కూడా ఇలాంటి ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇవ్వాలని కోరుకుంటూ ఇక్కడతో ఈ మాటలు ముగిస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్.